ఏమండి బాగున్నారా? రైతు భారతం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. భారతదేశం అంటేనే వ్యవసాయం. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో అన్నిటికంటే కూడా భారతదేశంలో వ్యవసాయాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు ఇక్కడ ఉన్నటువంటి రైతులు. తమ జీవన ఆధారంగా కూడా వ్యవసాయాన్ని అయితే చాలామంది అనుసరిస్తూ ఉంటారు. మన దేశంలో పూర్వకాలంలో ఎక్కువ మంది వ్యవసాయంపైనే ఆధారపడేవారు. ఈ మధ్య అంటే పరిశ్రమలు వచ్చి చాలా వరకు వ్యవసాయం తక్కువ ఉండొచ్చు, కానీ మన భారతదేశంలో ముందంతా కూడా ఎక్కువగా వ్యవసాయం అన్నది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది. పురాణాల నుంచి మనం చూసుకున్నట్లయితే వ్యవసాయానికి కూడా ఒక మంచి ఆదరణ అన్నది మన దేశంలో ఉంది. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో వ్యవసాయంపై ఆధారపడి జీవించే ప్రజలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎందుకు ఈ వీడియో తీస్తున్నానంటే, రైతు భారతం అనే ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతిరోజు రైతుల కష్ట నష్టాల గురించి మీతో చర్చించాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి తోట వచ్చేసి చేమంతి పూల తోట అండి. ఇది బెంగళూరుకు సమీపంలో ఉంటుంది. సో ఎక్కువగా బెంగళూరు సైడ్ ఉన్నటువంటి రైతులు ఏం చేస్తుంటారంటే ఈ తక్కువ సమయం ఉండే పంటలను అయితే వేస్తూ ఉంటారండి. ఎక్కువగా పూల మొక్కలు అంటే రోజా పూలు, చేమంతి పూలు, ఇటువంటి డెకరేషన్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా బెంగళూరు సమీపంలో పండిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా వీరు వచ్చేసేసి 3 నెలలు 4 నెలల్లో ముగిసిపోయే పంటలను అయితే వేస్తూ ఉంటారు. ఎక్కువ ఆదాయం పొందుతూ ఉంటారు. సో వీళ్ళకి వచ్చేసి మార్కెట్ సౌలభ్యం అనేది చాలా చక్కగా ఉందండి. మనమైతే ఏవైనా కానీ పండ్లు కానీ కూరగాయలు కానీ వేసామంటే మనం అన్ని కోసుకొని మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో చుట్టూ తిరుగుతూ ఉండాలి. సో వీళ్ళకైతే అటువంటి సందర్భం అన్నది లేదు. ఎందుకంటే ఇక్కడ నేను చూసినంత వరకు కూడా ఇంటి దగ్గరికి వాళ్ళకు తీసుకొని వచ్చేసేసి అన్నీ తీసుకొని వెళ్ళిపోతారు డబ్బులు ఇచ్చేసేసి. సో ఆ సిస్టమ్ అన్నది ఇక్కడ చాలా బాగుంది. సో మన సైడ్ వచ్చేసి ఆ సిస్టమ్ కొన్ని ప్రాంతాల్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో, మరి కొన్ని ప్రాంతాల్లో లేదనుకుంటాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చామంతి పూల తోట వచ్చేసి దాదాపుగా ఒక 4 ఎకరాలు ఏమో వేసినట్టున్నారు వీళ్ళు. సో వీళ్ళకి నీళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంటుందంటే ఎక్కువ వీళ్ళు బోర్లతోనే వ్యవసాయం చేస్తూ ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కువగా కాలువలతో వ్యవసాయం చేస్తూ ఉంటారు. సో మొత్తానికైతే వీళ్ళు ఎక్కువ కష్టం లేకుండా తక్కువ కష్టంతో ఎక్కువ రాబడిని అయితే సాధిస్తూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ప్రాంతాల్లో పూలు అయితే పండిస్తూ ఉంటారు. నాకు తెలిసినంత వరకు ఎక్కువగా అనంతపురం జిల్లాలో ఎక్కువగా కొంచెం పూల తోటలు ఉంటాయి. సో ఈ మధ్య మా కడప జిల్లాలో కూడా వేస్తూ ఉన్నారు. ఇంకా రాయలసీమ జిల్లాలో అంటే ఎక్కువగా కడప, అనంతపురం డిస్టిక్లలో వచ్చేసి పూల తోటలు అయితే చాలా ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ఇంకా ఆంధ్రాలో అయితే నాకు తెలిసినంత వరకు విజయవాడ, గుంటూరు సైడ్ ఏమన్నా ఉండొచ్చు అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు పూల తోటలు అన్నవి వేయడం చాలా తక్కువ. సో మరి మీ ఊర్లో మీ వ్యవసాయ భూమిలో ఏం వేశారు? అలాగే మీకు రైతులంటే ఎంత మేరకు ఇష్టం ఉంది అంటే వ్యవసాయం పైన మీ అభిప్రాయం ఏంటన్నది మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫస్ట్ వీడియో అండి ఇది, మీకు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.